హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ ఆన్ ఫామ్. ఈరోజు ఈవినింగ్ మా అబ్బాయి అండి ఏదో ఒకటి స్పైసీగా చేయమ్మా అన్నాడు. నాకైతే ఇంట్లో ఏమి దొరకలేదండి. ఇంకా మా ఇంటి పక్కన అయితే అన్ని పొలాలే కదా, సో అక్కడైతే ఇవి ఉన్నాయన్నమాట, మొక్కజొన్న. ఇప్పుడు కాటాలకి వేస్తుంటారు కదా, మరి ఇవి ఎండిపోయి ఉన్నాయి కదా, దీంతో ఏం చేద్దామా అని చెప్పి అనుకొని దీంతో వడలు చేస్తే స్పైసీగా సూపర్ వండిద్ది అనుకున్నానండి. సో అందుకని చెప్పి తీసుకొచ్చి నీట్గా కడిగేసి మనం 2-3 సార్లు కడుక్కోవాలండి. తర్వాత అయితే దీంట్లో నేనైతే కొద్దిగా వంట సోడా వేస్తున్నాను. ఎందుకంటే ఇది మా పెద్దమ్మ చెప్పిన చిట్కా అనమాట. కొద్దిగా వంట సోడా వేసి ఉప్పు వేసి ఉడికిస్తే తొందరగా ఉడికిపోతుంది. అలా అని చెప్పి మనం మరీ మెత్తగా ఉడికించుకోనక్కర్లేదు వడలకి, కాబట్టి కొద్దిగా పప్పుగా ఉంటేనే బాగుండిద్దండి. అయితే మనకి వడల్లో వేసుకున్నట్టే దీంట్లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి అయితే నేను చక్కగా మీకు చూపిస్తున్నాను. ఇవైతే మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి చక్కగా దీంట్లో అయితే ఈ పేస్ట్తో పాటు మనం ఉల్లిపాయలు కూడా వేస్తుంటాం కదా, ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలిసొచ్చిద్ది. సో ఇప్పుడు చూడండి, అల్లం వెల్లుల్లి మనం పేస్ట్ ఉంటే పేస్ట్ వేసుకోవచ్చు, లేదా ఇలా నేనైతే అప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి చక్కగా నేను ఎప్పుడు ఫ్రెష్దే వేసుకుంటానండి, పేస్ట్ చేసి పెట్టుకోను అనమాట. సో ఇప్పుడు చూడండి, చక్కగా మనం అయితే ఇవి ఉడకబెట్టుకున్నాం కదా, చూడండి మనం ఇలా వేలుతో ఇలా అన్నప్పుడు గోటుతో చక్కగా మనకి మరీ మెత్తగా కాకుండా అలా అని చెప్పి ఉడకకుండా ఉండకూడదు, ఉడకాలి బట్ ఏంటంటే మెత్తగా అయిపోకూడదు. సో ఇప్పుడు చూడండి, దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి కచ్చాపచ్చగా, అంటే పలుకులుగా మనమైతే ఎక్కువగా మెత్తగా ఆడించకుండా పలుకులుగా ఈ విధంగా అనమాట చూపిస్తాను. సో దీనికి ఒక గిన్నె నిండా నేనైతే శనగపిండిని యూస్ చేస్తున్నాను. ఈ పలుకుల్లా ఉంది చూసారా, ఇలా ఉంటేనే వడలు టేస్ట్ అనేది బాగా తెలిసొచ్చిద్దండి. సో ఇప్పుడు చూడండి, దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలండి ఎక్కువ వేసుకోండి, చాలా బాగుండిద్ది అనమాట. సో ఇవి పచ్చివే. తర్వాత అయితే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇది. సో ఇవి వేసుకుంటే స్పైసీ అనేది ఉండిద్ది. ఇంకా బాగా స్పైసీగా కావాలనుకుంటే కారం కూడా వేసుకోవాలండి. సో దీంట్లో కరివేపాకు అనమాట, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం మళ్ళీ వేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడైతే ఇందాక ఉడకడానికి సరిపడా ఉప్పు వేశాను. ఇప్పుడు ఈ మిక్సర్ మనమైతే వడలు చేసుకుంటాం కదా, దీనికి సరిపడా ఉప్పు అంటే సాల్ట్ వేసుకోండి, కళ్ళుప్పు కాదు. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా అయితే మనము కలుపుకోవాలండి. మెత్తగా అంటే వాటర్ వేయకుండా కలుపుకొని చూడండి ఫస్ట్ అయితే, తర్వాత వాటర్ వేసుకోవచ్చు. ఎందుకంటే మనకి దీంతోనే ఉల్లిపాయల్లో ఉన్న కొద్దిగా వాటరు, అలాగే ఇవి ఉడకబెట్టుకున్నాం కదా, సో దానికి తగ్గట్టు ఏమన్నా మీకు సరిపోయిద్ది అనుకుంటే, లేదా కొద్దిగా వేసుకోవాల్సి వచ్చింది కాబట్టి నేనైతే చూసుకుంటూ వేసుకున్నాను. సో ఎలా ఉండాలంటే మనం ముద్ద చేసినప్పుడు అయితే చక్కగా ఈ పిండి అనేది ముద్దలా పెట్టాలన్నమాట. చూడండి చక్కగా అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి కలుపుతుంటేనే. వాడికైతే ఈవినింగ్ టైము బాగా స్పైసీ ఇష్టం అనమాట మా అబ్బాయికి. సో ఏమీ చేయని టైంలో, అంటే ఏ సీజన్లో మనకి ఏవి ఎక్కువ దొరుకుతాయో వాటితోనే మనం చేయగలం కదా. సో ఇప్పుడైతే ఈ వడలు స్పెషల్గా, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కుతుందండి. ఈ టైంలో కొద్దిగా మీరు వేసి చూసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అనేది. ఇప్పుడు చూడండి, చక్కగా ఒక కవర్ తీసుకోండి, దాని మీద ఇలా అద్దుకుంటే ఈజీగా అనేది వడలు వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా చక్కగా మనము పల్చగా చేసుకున్నామండి. సో పల్చగా చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి, లావుగా చేసుకోవద్దు, పల్చగా కొంచెం పెద్దవి చేసుకోండి. లేదనుకుంటే చిన్నవి అయినా సరే పల్చగానే చేసుకోండి. సో లోపల దాకా బాగా కుక్ అవుతుంది, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చక్కగా మనకి రెడ్ కలర్లో వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుందాము. చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరైతే తప్పకుండా, ఇప్పుడు సమ్మర్లో మనకి మొక్కజొన్న ఎక్కువగా దొరుకుతుంటాయి కదా, చాలా రకాలు చేసుకోవచ్చు అనమాట. చాలా మంచిది హెల్త్కి కూడా. సో ఇలా వడలు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు చూడండి, చక్కగా లైట్ గోల్డ్ కలర్లో వచ్చింది. ఒకసారి మీకు తీసి చూపిస్తాను. ఎర్రగా కాలవండి ఇవి, మనం పసుపు అవన్నీ వేసాం కదా ఆల్రెడీ. మొక్కజొన్న అనేది పసుపు రంగులో ఉంటుంది కాబట్టి మనకి ఉడికిపోతుంది, బట్ ఏంటంటే ఫ్రై అవుతుంది, బట్ కలర్ అనేది ఎల్లో కలర్లోనే కనిపిస్తుంది. చూడండి ఈ విధంగా అనమాట. ఎడ్జెస్ అనేవి రెడ్ కలర్లో వచ్చేస్తాయండి, ఇంకా మనకి ఫ్రై అయిందని అదే అర్థం అనమాట. సో చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి నేను చూపిస్తాను చూడండి, లోపల దాకా చక్కగా ఉడికి ఎంత బాగున్నాయో అసలు, క్రిస్పీగా స్పైసీగా. పిల్లలు ఈవినింగ్ టైము ఇష్టపడతారు. దీంట్లో టొమాటో సాస్ ఉంటే సూపర్ ఉండిద్దండి.
మిగతావి కూడా అలాగే ఫ్రై చేసి తీసుకోండి. మేమైతే చక్కగా డాబా ఎక్కేసి చక్కగా ఈవినింగ్ టైము ఈ స్నాక్స్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట. ఈ వడలు అయితే సూపర్ టేస్టీ అండి. అంతేకాదు చక్కగా స్పైసీగా ఇంకా కరకరలాడుతూ అయితే అద్భుతంగా ఉన్నాయి. హెల్త్ వైజ్ కూడా చాలా మంచిదన్నమాట మొక్కజొన్న అనేది. సో దీంట్లో చాలా రకాలు చేసుకోవచ్చు, నేను ముందు చూపిస్తాను. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ సమ్మర్ కోసం అయితే స్పెషల్గా కిడ్స్ కోసం అయితే మేము మినీ కిచెన్ అయితే తీసుకురాబోతున్నాము. సో దానికోసం కూడా మీకు మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీకైతే వీడియోస్ రావాలంటే తప్పకుండా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ని ఎక్కువగా లైక్ చేయడం వల్ల చాలామందికి రికమెండ్ అవుతాయి కాబట్టి మా ఛానల్ ముందుకెళ్తుంది. కాబట్టి మీరైతే తప్పకుండా చేయండి లైక్. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ సమ్మర్లో మొక్కజొన్న అనేది ప్రతి చోట దొరికింది కదా, మరి స్పెషల్గా అలాగే కొద్దిగా డిఫరెంట్గా టేస్టీగా ఉండడం కోసం అయితే ఇలాంటి రెసిపీస్ని ట్రై చేయండి. ఇంకా మంచి వీడియోస్ నేనైతే పోస్ట్ చేస్తుంటాను కాబట్టి ఫాలో చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.